దగ్గరకు రాలేదు అవ్వాని మందలు ఇయ్యలేదు మరి నాన్న మందలు ఇయ్యలేదు ఆగు మా ముఖం చూడకున్న చెల్ల ముఖం చూడలేదు చెల్లంటే పారం ఉండే చెల్లంటే ప్రేమలుండే చెల్లకు లగ్గం జరుగుతుందన్న గాని చెల్ల లగ్గం కాదని నా కొడుకు తాతమ్మ కట్టిన పైరాల మేడకెళ్ళిపోయిండు మా కొడుకు కనుక మరి కొడుకు లేకముందు లగ్గం ఖాయం చేసిన వాడు కోపం ఉండవచ్చు మరి కొడుకు కనుక ఉరుకు రక్తం మీద ఉన్నాడు ఆ కొడుకు అటువంటి కోపం చల్లార్చి కనుక మళ్ళా లగ్గం కాడికి తోలుక రావాలని ఆ తల్లిదండ్రి రాజులు రాజా కృష్ణ చెల మహారాజు అడవిల కృష్ణవాతమ్మ చిలకల ముఖం చిన్న ఉంచుకొని అంతలా ముఖం అల్లు ఉంచుకొని అయ్యా గా కొడుకు బేటికైనా గా కొడుకు బేటికైనా అమ్మ వాళ్ళు వచ్చిన అరే కన్న కొడుకు బేటికైనా చెల్లంటే పౌరం కొడుక నీకు చెల్లంటే ప్రేమ కొడుకు నీ చెల్లకు లగ్గం జరగంగా కొడుక పెళ్లి జరగంగా కొడుక నువ్వు 10 మందిలా నిల్చొని కొడుక 10 మందిని మంత్రించడోని నాయన రంగరంగ వైభవంగా లగ్గం చేసేటోని కొడుక చిన్న ముఖం చూడకుండా నా ముఖం చూడకుండా కన్న తల్లి ముఖం చూడకుండా కొడుక తాతమ్మ కట్టినాయి పైరాల మేడకైనా కొడుక నువ్వు లేరా వచ్చా అయ్యా పైరాల మేడకైనా భార్య భర్తలు కొడుక అయ్యా కొడుకు మీరు ఈయన వచ్చి కొడుకు అయ్యా మీద తలవారు కొడుక కొడుక తలవారు మీరు ఇవ్వాలి కొడుక తలవారు ఎత్తురారు కొడుక మట్టలేసి కాలు పెడితే అక్కడ మంటుతాను
ముసల్లంజ కొడుక నేను లేకముందు చెల్లెకు లగ్గంతో ఒప్పుకున్నావు 50 తులాల బంగారం అంటే బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు అమ్మ నౌకరు అనుకున్నావా అవు ఏడవట కొడుకు అటువంటి బిడ్డకు లగ్గం ఖాయంగా నీ కొడుకు దచ్చింది అనుకున్నావా కోడలు దచ్చింది అనుకున్నావా మాట్లాడావు నా కరిపెత్తి వచ్చిన అనుకో పెద్ద రాజ కాడ నిన్ను ఆకిళ్ళ వరకు గొడ్డెను కోసినట్టు కరకర కోసింది పాత్ర పెట్టలు ముసలోడా రేపు సాధగాక కుక్కలవలేవు కొట్టుకుంటే ఇంకా అంటావా చేసుకోపో నువ్వు ఇచ్చటోడు ఏనాక ఇస్తావో పట్టుకపోయేటోడు ఏనాక పట్టుకపోతాడో వీళ్ళందరూ లగ్గానికి వచ్చి నా మేకలు తినిపోతానని నా ఇల్లంతా జలగడుతానని మీరు అందరూ వచ్చి నేను లేక ముందు అందు పెట్టి తింటున్నా నచ్చిరా మొక్కలు కూడా తినేస్తూ మొత్తం కూరలు ఉప్పు పోతా బాగా అన్నంలో మొత్తం సన్న పుష్క వస్తాయి లగ్గానికి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు బావను పొలవారి మీద వాళ్ళని తొవ్వగాసి బావను అక్కడే చెట్టు కట్టేస్తా కొడదామని బాగుండదు కానీ వాడు పడుతున్నాయని అవ్వ నౌకర్రాని అయ్య నౌకర్రా 50 తులాల బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు రారా నువ్వు రావే ముసల్లానా ఇది ఏమేస్తాను అర్థ బిడ్డ కన్న తల్లి కాదు బిడ్డ దొంగ నీకు సిగ్గుచారం చీనేస్తూ లేదా దొంగ బిడ్డ కన్న తల్లి అట్లా అనద్దు బిడ్డ నువ్వు కన్న తల్లివా దేవత నా మామ అతకాలు మొక్కురా పేరు కాదు అతకాలు మొక్కురా అతకాలు మొక్కనే పేరు కత్తారా లేకపోతే అమ్మకాలు మొక్క కాదు కొడుకు లంచ కొడుకు అప్పుడు ఒక్క కొడుకని ఒక 9 ఒక కోటర్ పట్టుకొచ్చినావరా తాగోదు మొదలారు తాగడానికి అలవాటు ఆయన నీ ఫుల్ బాటలు ఇంటికాడ మా అత్త గుడ్లకే మరిగి తాగుడికే మరిగి నీ వాడతాం పైసల బిల్ల నా చెల్ల కొంగు కట్టినా అనుకో ఇడిపించుకుంటా కొడుక ఎట్లా వస్తావో నాది రాజ్యం నాది దేశం ఆడిదానికి రాజ్యం ఆడిదానికి ఆడి సొత్తా ఇంట్లో కొడతావు నీ కొట్టుడు చెరువు నాడు నువ్వు విట్టవా కొడుకు రాని అర్థం అని చెప్పిన నువ్వా కొడుకు వచ్చినాక ఖాయం చేద్దాం నువ్వా మరి కాదా నీవెంత వాడెంత నువ్వు ఖాయం చేసినావు కదా నీ లేకముందు ఖాయం చేసిన ఎట్లా చేస్తావో లగ్గం మేకలు ఎట్లా చేస్తారా నువ్వు కూడా చేస్తారా 50 లక్షలు కాదురా కోటి రూపాయలు పోతారా మొత్తం రాసిస్తా పోరా బిడ్డకి మాక కూడా దిగపోవాలి చేస్తా పోరా పైసల పిల్లలు దండ పెడతారా కొడుకు దండ పట్టే వీరి పోక పోరవాడ మహాశి ఏడికెళ్ళి వచ్చిన బోసిడికి చల్లాడు ఆకిట్లా కనబడ్డావు అనుకోని చంపుతున్నాడు ఎల్లు చేసుకోపో మరి గిల పెడుతుందని ముందు ఖాయం చేసినావు కదా నా విషయాలు ఎంత అని లెక్క చేసుకో ఉడక అయితే ఒక్క దెబ్బక అయితే వాటి పడతావు కొడుకెళ్ళి కొట్టినప్పుడు మనకి ఏమైనా ఉన్నదా ఎందుకన్నా అంటే నేను ఒక్కదాన్నే మంచోడు కానీ అద్దారా నువ్వు అంటే నాకు పుట్టానికి ఎరకనండి ఏవో ఇట్టోడైతే చెట్టోడు అవుతుందా నేనే తన్నానండి అయ్య బుద్ధులు వస్తాయి ఎవరికైనా కానీ మళ్ళీ వస్తాను మళ్ళీ అడిగెక్కినాం అనుకో కొడుక పోతాం మిమ్మల్ని సరిపెట్టాను మేము పోతాం చేసుకోపో జరుగు మంగ వెళ్ళిపోమని మహారాజు ఎల్లగొట్టం రాజా మహారాజు అడవిలో తిన్న వాళ్ళమ్మ కన్నీరు తీసుకుంటా బిడ్డల వచ్చిండ్రు
బిడ్డ లగ్గం కాడికి వచ్చినోలే ఆ బిడ్డ కనుక ఏనాడు కనుక కళ్ళ చూసింది అమ్మ నాన్న మరి అన్నగాడు ఏడని అడుగుతుంది అన్నగాడు ఏడని అడిగినప్పుడు కనుక ఏనాడు కన్న తల్లిదండ్రి కళ్ళ చూసిండ్రు బిడ్డ అన్నగాడు వస్తాడట కానీ అటువంటి కనుక పూజ కార్యక్రమం జరగని అన్నారు బిడ్డకు సరది చెప్పిండ్రు ఏనాడు లగ్గం చేసిండ్రు తల మీద తలవారు పడ్డాక ఆ బ్రహ్మములు ఉండంగా ఆ బిడ్డ మళ్ళోసారి ఏమన్నది అమ్మ అప్పుడే అన్నగాడు వస్తాడు నా తల మీద తలవారు ఎత్తాడు అన్నావు మరి అన్నగాడు రాకపోయా ఆయన రాకపోయా నా తల మీద తలవారు వేయకపాయే అన్నగాడు ఎక్కడున్నాడు అన్న ఎక్కడున్నది అన్నగాని బేడికి నేనే వెళ్ళిపోతా నాతోడు చెప్పు అన్నది కన్న తల్లిదండ్రి కన్న బిడ్డతోడు ఏమన్నారు ఓ బిడ్డ ఇంద్రవాతి నీ అన్నగాడు నీ అన్న కనుక తాతమ్మ కట్టిన పాయరాల మేడ లోపల ఉన్నారు మేము వెళ్ళిపోయి చెల్లెలు అగ్గమంటే కనుక మమ్మల్ని కాదన్నాడు నీ దగ్గరికి రాలేదు ఏ మాట కనుక ఇంద్రవాతి తోడు చెప్పంగా ఇంద్రవాతి కళ్ళ చూసింది అగో అమ్మా అన్నగాడు మిమ్మలా కాదన్నాడు కావచ్చు కానీ నేను వెళ్ళిపోతే అన్నగానే మనసు కరుగుతుంది అన్నగానికి నేనంటే ఇష్టం అన్నగానికి నేనంటే ప్రేమలు బయటికి నేనే వెళ్ళిపోతానని భర్తలు తోలుకొని మరి ఏనాడు కనుకనైనా తాంబూలం లోపల తలవాల బియ్యం పట్టుకొని అన్నగాని బయటికి నాయనా తల్లిపాట పట్టింది దేవి ఇంద్రవాదమ్మ శ్రీరామ రామయ్య సిద్ధి కృష్ణయ్యో రామ రామ రామయ్య సిద్ధి కృష్ణయ్యో రామ రామయ్య సిద్ధి కృష్ణయ్యో రామ
వాళ్ళకేమో తెలియదు చెల్లను కొట్టేదే పన్నెండు కొట్టి వారు నీ చెయ్యి దాపినవురా అన్నో అన్న నాకు దానం పోసేటోనివిరా అన్నా నేను మొదగాడు చెంపటి నీళ్ళు తాగినాకను చెంపటి నీళ్ళు తాగినావు అన్న నేను మొదగాడు ఒక్క బుక్ అన్నం తిన్నాక నువ్వు ఒక్క బుక్ అన్నం తిన్నావురా కాడికి రాకుండా మంచిదే లగ్గంలో 10 మంది చుట్టాల మందలు వేయకుండా మంచిదే నా తల మీద తలవాలు 10 మందిలు వేయకుండా మంచిదే కానీ అన్న నువ్వు ఉన్న కాడికి నీ నచ్చిన అన్న నీ చెయ్యతోడి అన్న తిరిగి తలవాలు నా తల మీద వేస్తే అన్న అన్న నీకు మోగా ఉండు రామ రామ బ్రహ్మములతోని అటువంటి తబకులో తలవారు పోసుకొని పట్టుకొని వచ్చిన అన్న తలవారు ఇవన్నీ నా కాళ్ళ కాడికి అంగినవే చెప్పుతోని పాలం తీసి ఎడబెట్టి తొక్కుతే 66 కిటికలు దాని బొక్కలు 18 బంగ బొక్కలు కిటికీలు లంచముంటా అన్నగారు వల్లే ఊరుకుంటా బామ్మ
నువ్వు ఎవరి గుట్టి వచ్చిన లగ్గం చేసుకుని ఇక్కడ ఆడి కూర్చున్నావు చేసుకున్నా లంచ్ వరకు పట్టుకొని నీకు బామ్మది అరే నువ్వు బామ్మది అరే నేను లేకముందు 50 తులాల బంగారం 100 తులాలు 70 లక్షల రూపాయలు నీ అవ్వ నౌకరు అనుకున్నావా నీ అయ్య నౌకరు అనుకున్నావా భోషుడికి 5 పైసల బిల్ల 5 పైసల బిల్ల నీ బంగారం అంతా కొడితే నాకు గుంటిలో కాదు పో నీ గుంట విలువ కాకపోతే నీ పిల్లలు తోలుకొని పో దొంగ ముంట ఎవరు తెచ్చినా ఎడతాను వెళ్ళంగమంట చెడుమకాలు చెప్పు తీసి సంపద దొంగ అంట ఎవరు తెచ్చినా ఎడతాను నజగొడక పుర్రువాడు సత్తవురా నువ్వు కాకమ్మ కథ ఆడదాడు గాడ కూలబడ్డావు భోషుడికి నజగొడక పొడిచేటట్టుండవు నేను రాను నడు మంచి మాట కొద్ది చెప్తాను నడు లగ్గం నేను లేకముందు నా విషయాలు ఎంత లగ్గం చేసుకున్నావు నేను అద్దాని చెప్పిన ఖాయంగా అన్నగారు చచ్చింది అనుకున్నావా ఇవాళ వచ్చి అన్ను 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 సచ్చిడు ముసల్లంజ కొడుకున్న మాట నా ముచ్చట్లేక 50 నా ఇల్లంతా దలగడుకొని పోవడవా అని చుట్టాలకు చెప్తే ఎక్కడెక్కడ చుట్టాలు వచ్చాక ముసుగులు పెట్టుకొని వచ్చి నా ఇంత బాగా అన్నం తిని మేకల కూర తిని నా ఇల్లంతా నాయనం చేస్తానని వచ్చినారు మీరంతా రేపు అన్నంలో మొత్తం ఉప్పే పొత్త కూరలు అన్నం కూరలు కూడా ఉప్పే పొత్త ఉక్క కూడా పొక్క వినపోకవా నచ్చల్ ఆడదానికి రాజ్యమా ఆడదానికి దేశమా ఆడదానికి నీకు 50 తులాల బంగారం వాడు మీది కోత పోవడమంటే కిందికి వస్తుంది అన్నవాటి అన్నా నేను పోనని అంటలేను కానీ ఏంటంటే మరి నీ చేతిలో 10 రూపాయలు ఇయ్యాల కనుక నాకు బాకీ తీరుతుంది మరి ఎందుకంటే నీ కాళ్ళ కాడ కొంగు వరుసుకుంటాను పట్టదాన్ని నీకున్న పసుపు కుంకుమ దాన్ని 1,000 నీకున్న కోకరేక దాన్ని నీ ఎండాడుగుతలేను నీ బంగారం అడుగుతలేను నీ రాజ్యం అడుగుతలేను నీ దేశం అడుగుతలేను నీ చేతిలో 50 ఉన్న 100 నాన్న నాకు దానం చేస్తే అగో నా అన్నగాడు నాకు దానం చేసిండు ధర్మం చేసిండు అని పొయ్యేడుతో వల్ల ఏదన్నా జాతర కనబడితే కుంకుమ బొట్టు కొనుక్కుంటా ఆ కుంకుమ బొట్టును అత్తగారింటికాడ స్నానం చేసినాక బొట్టు పెట్టుకోగా అతను చూసుకుంటే నా అన్నగాడు కొనిచ్చిన కుంకుమ బొట్టాను నువ్వు అది కష్టవన్నా